భోగాపురంలో ఎయిర్‌పోర్ట్ కంటే అనకాపల్లిలో ఎయిర్‌పోర్ట్ పెట్టుంటే బావుండేదంటూ ఈనాడు ఒక కథనం ఇప్పుడు ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. టోటల్‌గా ఇప్పుడు వాళ్ళు లెక్కేసారట. ఎక్కడికి ఏది భోగాపురం నుంచి వైజాగ్‌కి చేరుకోవడానికి 50 కిలోమీటర్ల దూరం సుమారు 2 గంటలు టైం పడుతుంది. అనకాపల్లి నుంచి అయితే కేవలం గంట 35 నిమిషాల్లో కుదిరేది. ట్రాఫిక్ సమస్యలు కూడా తక్కువుండేవి అన్నటువంటిది. ఇప్పుడు అంతా పూర్తయ్యి రేపో మాపో ఇనాగరేషన్ అవుతుండగా ఇప్పుడు స్టోరీ రాసుకొచ్చింది. ట్రాఫిక్ వలయాన్ని దాటుకుని వెళ్ళాలంటే 2 గంటలు టైం పడుతుంది. 3, 4 మార్గాలు ఉన్నాయి. ఏ దారిలో వెళ్ళినా గంటన్నర పైగానే పడుతుంది. ఎక్కడి నుంచి ఎంత సమయం పడుతుందో అధికార యంత్రాంగం అధ్యయనం చేశారు. విషయా నుంచి భోగాపురం చేరుకునేది ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. రద్దీ వేళల్లో హనుమంతవాక, ఎండాడ, పిఎంపాలెం, మధురవాడ, కొమ్మాది, మారిక వలస, అనంతపురం మార్గాల్లో వెళ్తే 1 గంట 50 నిమిషాల సమయం పడుతుంది. అదే సందర్భంలో అనకాపల్లి నుంచి భోగాపురం విమానాశ్రయం 80 కిలోమీటర్ల దూరంలో ఉంటే గంటన్నరలో చేరుకోవచ్చు. అనకాపల్లి నుండి NH-16 బైపాస్ కుండా ఆనందపురం మీదుగా అక్కడికి వెళ్ళొచ్చు. ఎక్కడ ట్రాఫిక్ అడ్డంకులు లేవడంతో తొందరగా చేరుకుంటారు. విశాఖ నుంచి దూరం తక్కువైనా ట్రాఫిక్ తిప్పలతో ఆలస్యం తప్పడం లేదు. స్టీల్ ప్లాంట్ నుంచి బయలుదేరాల్సి వస్తే లంకెలపాలెం, సబ్బవరం మీదుగా NH-16 ఎక్కి ఆనందపురం నుంచి భోగాపురం వెళ్ళడానికి 1:40 నిమిషాలు పడుతుంది. గాజువాక నుంచి కూడా అంతే అవుతుంది. బీచ్ రోడ్డు నుంచి భీమిలి మీదుగా చేరుకోవాలంటే 1:35 నిమిషాలు పడుతుంది. హనుమంతవాక నుంచి అడవివరం, ఆనందపురం మీదుగా భోగాపురానికి 1:40 నిమిషాలు పడుతుంది. రద్దీ లేని సమయాలు అయితే 10 నిమిషాలు ముందు చేరుకోవచ్చు. రద్దీ నియంత్రణ కోసమని VMRDA 7 రోడ్లు ప్రతిపాదించింది. అడవరం, సొంచెం, వేపగుంట, పెనగాడి రోడ్డు తప్ప మిగిలిన వాటితో పెద్దగా ప్రయోజనం కనిపించట్లేదు. తిమ్మాపురం, మారిక వలస, బోయిపాలెం, కాపులప్పాడ, భీమిలి, దొరతోట రోడ్లు అంతర్గతంగా ఆ ప్రాంతాల అనుసంధానికి మాత్రమే ఉపయోగపడేలా ఉన్నాయి అన్నటువంటిది రాసుకొచ్చారు. అయితే సమస్యల్లో ఒకటే, జగన్ టైంలోనే ఆల్టర్నేటివ్ రూట్స్ కూడా ప్లాన్ చేస్తే ఫ్లైఓవర్లు, లీఓవర్లు వాటన్నిటి ఆపేశారు. ఇప్పుడు ఆ పాపం ఎవరిది అన్నదే తేల్చుకోవాల్సి ఉంది.